అది నా పసుపు కుంకుమల కింద నా అయ్యా నాకు ఇచ్చిండు. గవానికి నేను ఎందుకు ఇస్తాను? మార్కెట్ కట్టిస్తాడు అమ్ముతున్నా ఎవరికి చెప్పింది అమ్మా మంచిగా మెల్లగలే మెల్ల మెల్ల పిన్నీళ్ళు మెల్లగా తాగుతావా? మామయ్య ఎందుకు వేయండి మరి చెప్పండి. మామయ్యకి పని ఉన్న అట్ట పోయింది. మా తొందరనే వస్తా అని చెప్పిండు ఫోన్ చేసి. అమ్మ ఏమనిపిస్తుంది? తలకాయ బాగా తిరుగుతుంది బిడ్డ. తలకాయ తిరుగుతుందా? ఇన్ని రోజులు నా కొడుకులు లేకపోతే నా కొడుకులు లెక్క అనుకున్నా మా మరిది పిల్లగాళ్ళని, కానీ వాళ్ళు ఈ రోజుకి ఇట్లా చేస్తారు అనుకోలేదు భూమి కోసం. అమ్మా అసలు ఇదంతా జరిగితే ఇది కలనా నిజమా నాకేం అర్థమవుతలేదే. ఏందే అసలు చిన్నోడు చూసినావా? వాడిన మీదకి ఎట్లురికొస్తాడు. ఆయనతోని బావా బావా అని ఎప్పుడుండి తిరుక్కుంటా, నాకు బామ్మర్దులు లేకున్నా వాళ్ళే నా బామ్మర్దులని వాళ్ళ ప్రతి విషయంలో ఆయన ముందుండే వాళ్ళకి సంబంధాలు కూడా చూసి పెద్దోనికి ఖాయం చేసి పెళ్లి ఎత్తేయాలి ఆయననే ఎట్లా గల్లబట్టుకుంటూ మీదకి వస్తారు. అసలు గిట్లెందుకే? మొన్నటిదాకా మంచిగానే ఉన్నారు కదమ్మ వాళ్ళు. నాకు అదే అర్థమైతలేదు బిడ్డ. మరి ఆ భూమి ముచ్చట నేను ఇంటికి పోయి చెప్పినాడు, అరే చెల్లెలు లగ్గం ఉండేదిరా గిట్లా చేద్దామని చెప్పినాడే. మరి అట్లా కాదు పెద్దమ్మ, మరి గిట్లా చేద్దాం, ఆ భూమి ఒకళ్ళకి కాకపోయినా మేమన్నా ముందర పడతామని చెప్పినా మంచిగా ఉండు కదా. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. మీరు బాగా వెనకేసుకొచ్చారు, మా తమ్ముడు మా కొడుకులని వెనకేసుకొచ్చారు. ఇప్పుడు చూసి వాళ్ళు అసలు స్వరూపం గట్ల కాదల్లుడు, అట్లా ఉన్నారయ్యా. అరే సరే కరెక్ట్, వారు ఎట్లున్నారు ఇప్పుడు చూసినావు కదా నువ్వు. ఇప్పటి దాకా వాళ్ళ నొల్లికి ఇట్లా వచ్చింది. ఇన్ని రోజులు మనసులో తీరు పెట్టుకున్నారు, ఇప్పుడు బయట తీరు పెట్టుకున్నారు చూసారు. భూమి ముచ్చటకి వచ్చినాక వాళ్ళు అసలు స్వరూపాలు బయట పడ్డాయి. కానీ నిజంగా ఇన్ని రోజులు మా బాపు నాకు లేకుంటే బిడ్డ, నా తమ్మునికి 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళే నా కొడుకులు. నేను చచ్చిపోయినా మీ అమ్మాయి చచ్చిపోయినా మమ్మల్ని వాళ్ళే అవతల మారేస్తారు. మీరు అస్సలు బాధపడద్దు బిడ్డ, మీకు అన్ని విధాలుగా మీ తమ్ముళ్ళు ఉన్నారే, మీకు బలం వాళ్ళని. మా బాబు చచ్చిపోయేదాకా మురిసిండు, కానీ వీళ్ళు గుణాలకి ఇవ్వని. మా బాపుకు ఇప్పుడు బతికుంటే తెలిస్తే మాత్రం మా బాపు గుండె ఆగు. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? ఇప్పుడన్నా తెలిసింది ఇంకా స్వరూపం. దేవుడా ఏంది ఇది? మా బాబు చచ్చిపోయిండన్న బాధల్ని మేమున్నాం. 2 ఆడపిల్లలమైనా కూడా మా అమ్మ మమ్మల్ని అన్ని విధాలుగా మంచిగా చూసుకొని ఒక ఇంటర్లను చేసింది. మా భూమి మేము అమ్ముకుందామంటే అన్నదమ్ములు బలంగా ఉండాల్సిన వాళ్ళే మమ్మల్ని గిట్లా చేస్తారు. వాళ్ళు తీసుకుని కూడా ఇచ్చా, ఎంత ధర పలుకుతుందో అంత తీసుకుంటే అయిపోతుంది కదా. ఆ ధర వాళ్ళకి ఇచ్చేది అయిపోతుంది కదా. చిన్నోడు మాట్లాడింది తిన్నావా? చిన్నోడు బాగా దున్నుకోవాలి, దున్నుకొని పోవాలి. నాకు అర్థమైతలేదు, దున్నుకొని పోవడేద్దమ్మా. అదే బిడ్డ నాకు అర్థమైతలేదే. దున్నుకొని పోవాలంటే మనం ఏమైనా కౌలు తీసుకున్నామా? మన భూమి అనే అది. అదే అల్లుడు, నాకు 2 బిడ్డలు అయినందుకు చెరు సగం మీకు ఇయనే ఇచ్చి దానంత పాలు దానికి అమ్ముతి, దానికి అప్ప చెప్తి, మీ అంతది మీది మీకు అప్ప చెప్తి, ఎవరు దానిలో వంచుకొనే ఉంటుంది. అసలు వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారో అర్థమైతలేదు. మరి పలాంది మరి వదినే గిట్లయితే గిట్ల చేద్దాం, గిట్లయితే గిట్ల చేద్దాం అని ఆనాడు మాట్లాడకపోయి ఇప్పుడు ఏకేకినా వచ్చిన గల్ల పట్టే 10 మందిని ఇజ్జత్ మనం పోయేటట్టు చేసి. ఏందమ్మా ఇజ్జత్ ఏందే పోయేది?
మా నాన్న కష్టం మేము అమ్ముకుంటాం, ఏమన్నా చేసుకుంటాం. వాడేవాడే అనడానికి. ఇప్పుడు వాళ్ళు అడ్డం మంచి వస్తే మాట కాదు, మంచి మాట ఉన్నంత వరకే ఎవడైనా. కొద్దిగా గిట్ల తేడా అత్తయ్యో గిట్లనే ఉంటారు. ఇన్ని రోజుల వల్ల ఆలోచన ఏంటిదో నాకు ఇప్పుడు అర్థమైందే. మనతోని మంచిగా ఉన్నది కూడా మా మీద ప్రేమ కొద్ది కాదు, ఈ ఆస్తి కోసమే కావచ్చు అమ్మా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మాకు ఇప్పుడు వెనక ముందు దిక్కెవరు లేరు. ఇప్పుడు మా అమ్మకి ఏమన్నాయి ఎట్లుండు, మమ్మల్ని ఇవ్వలో వెనక వేసుకొని పాపం అనేది. ఇప్పుడు ఇంత నొల్లికి వచ్చారు, నొల్లికి వచ్చిన తర్వాత ఇప్పుడు రేపు భూమి ఆమె వాళ్ళకి నమ్ముతా అంటే ఇప్పుడు ఉన్న ధర వలుకుతుందా? ఇది లిటికేషన్ ఉంది, నొల్లి ఉంది, ఈ నొల్లి ఉంది అని చెప్పి 10 వంకలు పెడతారు. అన్న ధర వలకది తక్కువ పోతుంది. ఎట్లా మరి ఏం చేద్దాం అల్లుడు? బాగా వెనకేసుకొచ్చారు అప్పుడు మీరు. మామయ్య పని తీరినాక అత్తనన్నాడు కదా, మామయ్య వచ్చినాక ఒకసారి మాట్లాడదాం. అట్లనే చెల్లె కూడా అన్నే ఉండదు పోయిన సంది, దాన్ని తీసుకొద్దాం. మనకి ఇంకెవరు ఉన్నారు చెప్పు? వాళ్ళను మాట్లాడుకుంటా మనం అందరం కలిసి మాట్లాడితేనే ఓ నలుగురిని పిలిచి పంచాయతీ పెట్టించుకోవాలమ్మా. లేకపోతే మా భూమి మాకు కాకుండా చేసేటట్టున్నారు. అన్నదమ్ములు లేరు కదా, వీళ్ళకి వెనక ముందు దిక్కేవాలనుకుంటారు వాళ్ళు. భగవంతుడు మా అందునుంటే మా భూమి మాకైతుంది, మా ఆపదకి మేము అమ్ముకుంటాం. నువ్వు కూడా మామతో మాట్లాడి ఏదో ఒక రోజు ఒక నలుగురిని పిలిచి పంచాయతీ పెట్టియాలి. ఇట్లనే చూసుకుంటుంటే ఇంకా ఏం లాభం లేదు. ఆల్రెడీ చిన్నవాపు చేసిన బయట పని మీద పోయినా మళ్ళీ వస్తా అన్నాడు. వచ్చినాక మాట్లాడు బిడ్డ. మాట్లాడి సర్పంచ్ సార్ దగ్గరికి వెళ్ళి సర్పంచ్ కును ఆ ఎంపీటీసీ వాళ్ళందరికి చెప్తా. మరి ఇది ఎంతవరకు కరెక్టో మరి మీరే చెప్పారు పెద్ద మనుషులు అని చెప్పి పెద్ద మనుషులు పంచాయతీ పిలిస్తేనే ఏదో ఒకటి లెక్క తెలుస్తుంది. అయిపోయింది, రేపు పానాలు తీసుకునే కాడికి పోతుంది. ఇప్పుడు మనం మా అమ్మని నమ్మి ఇడిచిపెట్టిపోయినాం అనుకో, వాళ్ళని చూస్తే చంపినా దిక్కులేదు అన్నట్టున్నారు. ఇవాళ రేపు రోజులు మంచిలేవు. ఆస్తుల కోసం తోడ పుట్టిన వాళ్ళనే చంపుకుంటారు, కన్న తల్లిదండ్రులే చంపుతారు. మా అమ్మని ఏం చేయరన్న నమ్మకం నాకు లేదు. పాలల్లో పగలు చిన్నగా ఉండే, అది ఇంత పుట్టిందంటే పెద్దగా పెరుగుతుంది. అందుకే అంటారు పాలలకు 10 రాళ్ళు పట్టుకుని దూరంగా ఉండాలి అని. నా తమ్ముళ్ళని ముర్తే ఇంట్లో విషయాలు కూడా మీరు అన్ని చెప్పుకొచ్చారు. అన్నంత పని చేసిరు వాళ్ళు. అయిందా ఇప్పుడు? మంచిగా అయిందా? ఓపిక పట్టరా అని చెప్పేసి నన్ను నోరు మూపించుకుంటూ వచ్చినావు. ఇవాళ ఏమైంది? ఎవరినో తీసుకొచ్చి భూమి కాడ అమ్ముడు గతం బేరం పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు వాడలో కరెక్టే, కనీసం మన ముగ్గురిట్లో ఒక్కడైనా ఆవేశంగా వాళ్ళ మీద వదలకపోతే నువ్వు మా ఇద్దరిని కూడా ఓపిక పట్టరా, ఆవేశంగా ఎందుకు రా అని చెప్పాను వంటివి. మన ముగ్గురు కూడా మంచంలో ఉండేసరికి కనీసం మనకు చెప్పకుండా వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. ఇంత నువ్వు పెద్దోని మరి ఒక ముచ్చట చెప్పదా మీ వదినే? మా నోరు ఆప్తివి, వీణ ఆప్తివి. అరే ఇట్లా మరిది మరి చూసుకోవడానికి వస్తాండు భూమి, మరి ఏమంటావు ఎంత అంటావు మరి నీకైనా చెప్పాలి కదా. పండుగ అవుతుందా బిడ్డ? ఆడోడో వచ్చి చూసినంత మాత్రాన భూమి పోతుందా మన చేయి దాటి? కాదే వాళ్ళకి ఇంత ధైర్యం చేసిళ్ళు, అసలు ఇంత ధైర్యం ఏం నుంచి వచ్చింది వాళ్ళకి నాకు అర్థం కాదు. మంచితనం మన మంచితనంతో ఉంటాడమనే కదా, మన మంచితనం చేతగాంతనమైంది వాళ్ళకు. కానీ ఏదన్నా కానీ వీడు కూడా వదిలేని అట్లా నొక్కేసేది కాకుండా. ఎవరు వాడు కావాలని నూకేసిండే? ఏమన్నా మళ్ళీ వాడినట్టు వాడు కావాలని నూకేసిండే? ఇప్పుడు నలుగురు ఏమంటారు ఇక కొడుకులే దాడి చేసారు అన్న కాడికి వస్తుంది. నువ్వే అను పోయి అందరికన్నా ముందు నువ్వే అను పోయి బిడ్డ లోకంగా అట్లే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు అదే చెప్పుకుంటారు చూడు, రేపు పొద్దుగాల ఊళ్ళో ఎట్లా ఏం మాట వస్తుందో చూడు. ఏమో ఇక ఏంది పవన్, నువ్వు అత్తమ్మ నూకేసినవా? ఏమైంది? ఏమంతగా నన్ను అని చెప్పి అత్తమ్మ నూకేసిండు పవన్. నీకెందుకే? నువ్వు లోపలికి పో, నీకు అవసరం. అన్ని గిట్టనే అనుకుంటా నన్ను సపడే కొంచెం నీకు తెలియదమ్మా జరిగిన విషయం. ఇన్ని రోజులు నీకు తెలియకుండా ఉండాలనే నేను కూడా ప్రయత్నం చేసిన. బయట ముచ్చట్లు ఎట్లున్నాయంటే ఏదైనా కానీ మామయ్య మీరు చూసుకోవాలి. ఆడమ్మ మీద చేసుకున్నాడు ఏంది? ఫస్ట్ ఆయన చెప్పేది నేను అసలు మేము ఎందుకు ఆయనకు వాడు కావాలని నూకెత్తాడా? మా దిక్కు తప్పలేదు, మేము ఎందుకు నూకెత్తాని చెప్పు. నువ్వు ముచ్చడిని ఫస్ట్ బాబు నువ్వు చెప్పే. ఇది కావాలని జరిగింది కాదమ్మా. పెద్దల్లుడు పెళ్ళైనప్పటి నుంచి ఆ భూమి అమ్ముకొని అవతల పడదామని బాగా నాటకాలు ఆడతాడు. ఇవన్నీ మాకు తెలిసి కూడా మేము కూడా ఎందుకు తొందరపడాలి, వదిన బాధపడుతుంది అన్న ఉద్దేశంగా మా కడుపులనే పెట్టుకున్నాం. నీకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాం.
ఇప్పుడు ఇవాళ ఈయనకు చెప్పకుండా వాళ్ళు భూమి అమ్ముదాం అని చెప్పి ఒకళ్ళు తీసుకొని వచ్చిండు. వీనికి చెప్పలే, నాకు చెప్పలే, ఈయనకి చెప్పలే. అరే ఒక్క ఫోన్ చేసినా చెప్పద్దా? అమ్ముకుందామని బ్రోకర్ తీసుకొచ్చి భూమి చూపిస్తాను. బ్రోకర్ కాదే, ఆయన బ్రోకర్ కాదట, ఆయన కొనేటోడే ఆయన. నాకు తెలుసు బ్రోకర్ నీకు బ్రోకర్ అని ఎవరు చెప్పి తెలియదు, కానీ ఆ మనిషి కొనేట ఆయన్నే. ఇక అడుగుతలేడా బావి ఉందా బరక ఉందా అని అడుగుతాను. నేను వచ్చేటప్పుడు నేను చూసిన అదంతా ఇన్నా. ఇదంతా జరిగినాక మేము అడగకుండా ఎట్లుంటామమ్మా? అడుగుదామని పోయినాము, మాట పెరిగింది. అల్లుడు మాట అన్నాడు, వానికి ఆవేశం ఆగలేదు. ఇంతలో నడమలు పవన్ గారు నూకిండు. జరుగు పెద్దమ్మా అని. నూకిండంటే ఏం నూకలే, వాడు ఇట్లా జరుగు అని అంటే కొంచెం ఎల్లెలకల పడ్డది అంతే. ఆవేశంలో చూసరికి కింద పడ్డది. అగో మరేమన్నా అయిందా అత్తమ్మకి? చిన్న దెబ్బ తాకింది. రక్తం వచ్చేంత దెబ్బ తాకిందా? గంటగానే నూకెత్తావా పవన్ నువ్వు? వారు నూకింది ఏం లేదమ్మా, నేను చెప్పనే పడితే ఏదో ఎంత లొల్లైనా మామయ్య మీరు చూసుకోవాలి. గాఢమ మీద చేయెత్తుతా. ఇప్పుడు పవన్ నూకేసినట్టు అవుతుంది కదా అది. వదినే నీకు తెలిసి తెలియక ఏం తెలియక మాట్లాడక, అర్థమైందా? నేను కావాలని నూకేసిన మాలలో మేముంటే అది మధ్యలోకి వచ్చింది, నేను పక్క జరిగా అంటే కింద పడ్డది. అది కింద పడేంత నూకేసినావంటే అది కావాలనే నూకినట్టు అవుతుంది. అందరు ఏమనుకుంటారు? అయినా నీకు భయం లేకుండా అవుతుంది పవన్. ఏయ్ నువ్వు గవన్ ఎందుకంటావే? నువ్వు లోపలికో, నీ పని చేసుకోపో. మామూలు ఎందుకే నీకు? నన్ను లోపలికి పొమ్మంటావు? వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చిర్రు, మీ భూమి మీకు ఇచ్చిర్రు. అయినా ఇప్పుడు ఆయన అమ్ముకుంటే ఏం చేతేంది? మీరెందుకో 6 నెలలు పెట్టిరు. ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు అర్థమైతలేదు నాకు. ఇక్కడ జరిగేది ముచ్చట నీకు తెలుసా అసలు? అరే ఏదైనా కానీ మీ భూమి మీకు ఇచ్చిర్రు కదా. మన భూమి ఎట్లుంది, వాళ్ళ భూమి ఎట్లుంది, అంత ముచ్చట తెలుసా నీకు? అప్పుడు తెలియదు ఇవన్నీ, ఇప్పుడు ఎందుకు లొల్లి పెడుతున్నారు? అయినా మామయ్య నువ్వు తండ్రివి, నువ్వు ఎట్లుండాలి, వాళ్ళకి మంచిది చెడేదని నువ్వు నేర్పియాలి. నువ్వే చెడుదారిలో పోతే వాళ్ళు నీ వెనక రారా? మీరు ఇట్లా ఉండబట్టే వాళ్ళు అట్లా తయారయ్యారు. పెద్ద అయిన కంగారు ఎక్కువ, చిన్న అయిన కోపం ఎక్కువ. నువ్వు మంచిగా లేని నీ పెంపకం ఎక్కడి నుంచి మంచిగా ఉంటుంది మామయ్య. అంజలి వదిలే అంజలి వదిలే అంజలి నీళ్ళు తీసుకురారా. కూర్చోబెట్టి బిడ్డ, కూర్చోబెట్టి. అంజలి అంజలి ఏమైందమ్మా? అంజలి వదిలే అంజలి తనకాయ ఉన్నారు అన్న. ఇప్పుడు చేసినావు వదిలే మీద నీళ్ళు తాగు. మరి నోటికి ఎత్తుంది మాట్లాడుతా ఉన్నది. ఇది తీసుకురా, ఇది తీసుకురా లోపల. లే పాన్ కార్డు తీసుకురా. లేచిన అంజలి సారీ, అదేదో కోపంలో నువ్వు నాన్నని కానీ మాటలు అనేసరికి నాకు కోపం వచ్చి కొట్టింది. సారీ. అయ్యో పిచ్చి, నువ్వు కొట్టినందుకు నేను కింద వల్లే. మరి ఏమేం చెప్పే అగా? మనం ఇన్ని రోజుల నుంచి వెళ్ళి దేని గురించి అయితే బాధపడ్డాము, దేని గురించి ఎదురు చూస్తానము, అది ఈరోజు నెరవేరింది. నువ్వు తండ్రి కాబోతున్నావు. ఏంది? నిజమా? నిజం. ఏ నువ్వు అబద్ధాలు ఆడతానవే, నిజం చెప్పు. లేదయ్యా, పొద్దున్నే ఆరోగ్యం మంచిగా ఉంటలేదని చెప్పి నువ్వు ఎట్లా బయటకు పోయినావు కదా, డాక్టర్ దగ్గరికి నేనే పోతే డాక్టరే కన్ఫర్మ్ చేసిండు. హే అంజలి, నువ్వు జోగులు ఎత్తున్నావు కానీ నిజం చెప్పే, అబద్ధం చెప్పు ప్లీజ్. అరే మనం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసిందే ఈ రోజు కోసం. ఈ విషయంలో నేను జోకులు ఎందుకు ఎత్తా? పొద్దున్నే డాక్టర్ దగ్గరకు పోయినా, అక్కడ కన్ఫర్మ్ అయిందని చెప్పారు. ఏమైందన్న? లాగౌట్ చేసినావా? లాగౌట్ చేసిన ఇప్పుడే. పక్కన అయిపోయింది. మీటింగ్స్ అవి ఇవి అంటారు కదా. అయిపోయింది, ఇంకో కాల్ రావాలి. కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. శివ, కాల్ కోసం నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. మా అమ్మకి తలకి దెబ్బ తాకిందంట, ఇంటికాడ దింపొస్తూపా నన్ను. సరే దింపత్తనే, చెల్లెని పర్మిషన్ అడుగు, డ్రాప్ చేసేస్తా. నిగిత, ఏంది? మా అమ్మకి దెబ్బ తాకింది. మా చిన్నన్న నూకేస్తే మా అమ్మ కింద పడ్డదంట, గాయమైంది. నేను వెళ్ళొస్తా ప్లీజ్. ఏంది? ఇంటికి పోతావా? ఇది ఒక సాకు లెక్క పెట్టుకొని అటే ఉందాం అనుకుంటున్నావు కదా. ఏం మాట్లాడుతుర్రు? అసలు మనుషులేనా? మానవత్వం ఉందా? నేను మా ఇంటికి వెళ్తా.
ఎటు ఉరుకుతున్నావే అంత మంచిది మలారం పోయినా మైలారం మన భాస్కర్ బాగా మంచిది ఎన్ని ఊళ్ళో కొట్లాడుకున్నాడు ఊరంతా మీ పాట పాడతారు గామంచడం మాట్లాడదామని వచ్చింది ఏంది ఇది కొట్లాడుకున్నారు ఏ భూమి కాడ పంచాయతీ వాళ్ళు ఏదో భూమి అమ్ముదామని వేరే వాళ్ళు తీసుకొస్తే ఇక మా చిన్నోనికి సంగతి తెలుసు కదా ఏ మనకి చెప్పలేదు మా వదిన చెప్పలేదు చేయలేదు ఆమె చెప్తే పంచాయతీ ఏ బలగొట్టు లేదు ఏం లేదే నువ్వు ఆమె మమ్మల్ని మాకు తెలియకుండా ఎట్లా పిలిపిస్తావు నువ్వు అని చెప్పేసి మాట్లాడతా అంటే మాట పెరిగింది ఆవేశం ఆయన మాట అన్నాడు వీడో మాట అన్నాడు మనం చెప్పకుండా చెప్పాలా ఊరోళ్ళంగా మనం ఇక గదే వచ్చి పడ్డది ఇక గ్రామం చెప్పిన ఇప్పుడు నీతో మాట్లాడాలి అరే ఒక్క మాట సరే నాకు చెప్పకపోయినా కనీసం ఊళ్ళో నలుగురు పెద్ద మనుషులు మరి ఇట్లా మేము భూమి అమ్ముదామనుకుంటున్నాం మా బిడ్డకి ఇచ్చిన పాలు అని ఎవరికన్నా ఒక మాట చెప్పాలా కంపల్సరీ ఇక చెప్పలే అన్నందుకు ఇంత దూరం తెచ్చింది ఎట్లా కొంటాడు నేను కాదని ఎట్లా కొంటాడు ఎట్లా వస్తారు ఇక మీరు లేరా నాకు మీరు కాకపోతే వెళ్తారు ఇక అదే సార్ మళ్ళా భాస్కర్ అన్న కలవలేదు అనుకుంటారేమో ఆమె పిలిపిస్తారు ఏదైనా ఉంటే మనం చూసుకుందాం కానీ మన దుకాణం మనది కానీ సరే మీరు అర్థమైంది మీకు భాస్కర్ భాయ్ ఏం పంచాయతీ రాయందర్ పిలిపించారు కదా వాళ్ళనే అడుగురు అయితే చెప్తాను మా అక్క సదస్సు వాళ్ళకి ఇచ్చినాం అక్కకు ఇద్దరు బిడ్డలు మా బావ 20 ఏళ్ళ కింద చనిపోయాడు అక్కకి అంటే వాళ్ళు కూడా మళ్ళీ మా బాబుని వాళ్ళకి అన్నం పంచుకుంటే చిన్న లెక్కలు వచ్చింది అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి అయిన తర్వాత ఏంటంటే మా పెద్ద బాబాయ్ రాజేందర్ ఆయన ఏంటంటే నేను కూడా భూమి అమ్ముకుంటాను 2 ఎకరాలు నేను కర్ణాల ప్లాట్ ఇక నాకు అంత అవసరం లేదని అమ్ముకుంటా అన్నా నాకు చెప్పి పొద్దున చెప్పిన తర్వాత నేను మధ్యాహ్నం పాట తీసుకొచ్చి చూపించేటప్పుడు వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళు మొత్తం ముగ్గురు వచ్చింది మాట తోలు 2 కొడుకులు వాళ్ళ మా బావ కూడా వచ్చింది వచ్చి ఎవరి భూమి ఎవరు చూపిస్తారు ఏం జరుగుతుంది ఇక్కడ మీకు ఇచ్చినాం కానీ అమ్ముకోమని ఇచ్చినాం కానీ మిమ్మల్ని అమ్ముకోమన్నాం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కాదు మంచిగా అయితే సరే మాట్లాడితే ఏదైనా కూర్చుంటే పరిష్కారాలను చెప్తాం కూడా రూపంలో మాట్లాడు కాకుండా ఇలా మా అక్క మీద చేసి కావాలని వేసాడు చెప్తాను నువ్వు కావాలని వేసిండా ఇప్పుడు నేను ఏమంటా చెప్పాను కావాలని వేసిండా కావాలని ఇవ్వలేరు కావాలని ఇవ్వలేరు నేనున్నా మీరు అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముందిరా మీరు అంత మీదకి రావాల్సిన అవసరం ఏముంది కావాలని రేషన్ కెప్టెన్ మరి వాడని మాట్లాడుతాడు ఫస్ట్ అయ్యా మీరు అందరూ చెప్తారు మీరు వేసింది అందరు చెప్తారు నువ్వు వాడిని ఎగేసినావు వాడు తర్వాత మీరు చెప్తారు సరే ఊరి పాటు ఉడత పాటు ఉండవచ్చు మీరంతా ఒకటి నేను కాదు న్యాయం మీరు చెప్పుది మా అక్క మీద అలా పెద్దలుడు భూమి అమ్ముకుంటా అంటే చూపించినప్పుడు అది మీరే ఉంటారా వాళ్ళు ఉంటారా ఎవరు ఉంటారు మీరు ధర్మంగా అక్క మరి ఏంది సంగతి చిన్నమ్మ నువ్వు పెద్దమ్మ నువ్వు ఎందుకు అట్లా చెప్తాను మా చెప్పుకుంటూ ఇట్లా అమ్ముకుంటున్నావు మేము ఉంటాం అంటే అది వేరే ఉండవచ్చు కానీ నువ్వు ఏకంగా వచ్చి ఆడవుడు వీడవుడు మీకు మీరు దున్నుకోమని ఇచ్చిన అంటే దానం ఇచ్చిన మా అక్కకు వాళ్ళు దానం ఇచ్చిన వాళ్ళు ఏమన్నా మీకెంత తక్కువ ఉందో మా అక్క ఎంత తక్కువ ఉంటుంది మీకు రూపాయి చేస్తే అయిపోతుంది అయినా ఇలా కొడితే ఏం నమ్ముకుంటారు అసలు డబ్బులు తలకే వెళ్ళి మా అమ్మ చచ్చిపోవు అప్పుడు ఏం చేస్తారు సరే మీరు చెప్తారు కదా మేము ఊళ్ళందరం మేము ఉన్నాం కదా నాయమన్నా మేము అందరం కలిసి చేస్తాం కదా అయ్యా పెద్ద మనుషులు నేను చెప్పిన వాళ్ళకు లగ్గం చిన్న బిడ్డ లగ్గం అప్పుడే చెప్పిన అయ్యా మరి మా దగ్గర పెట్టడానికి ఏం లేవు పెద్దదానప్పుడు పెద్దదానికి భూమి ఇచ్చినావు చిన్నదానికి కూడా భూమి ఇస్తానమని చెప్పినావు మా మరదోళ్ళ ఇంటికి పోయినా ముందర వాళ్ళు లగ్గం చేయమన్నా నా కొడుకులకు చెప్పుకున్నా నా కోడళ్ళకి చెప్పుకున్నా అన్ని చెప్పినప్పుడు భూమి అమ్మే కాడికి వచ్చినప్పుడు మరి అదనే భూమి అమ్ముతా అంటాను మరి బిడ్డ పేరు మీద రాసిస్తాను ఆ భూమి మేము తీసుకోవాలన్నా మరి పైసలు ఇస్తాం మాకు మోగూరంగా ఉన్నారని అప్పుడు మాట్లాడి అయిపోగాదయ్యా
ఇప్పుడు వాళ్ళని అమ్మనియకపోతే కొననియకపోతే మీరు అమ్ముతానని చెప్పలే మాకు. ఆయన మీకెందుకు చెప్తాం రా మేము ఇప్పుడు అంటున్నా నీకెందుకు చెప్తా మాకేమో అవసరం మా భూమి మా ఇష్టం. చెప్తారు కానీ ఇవన్నీ ఆ, మరి కదా మరి బాగా చెప్తుంది కదా నా భర్త తెచ్చినప్పుడు కావాలి. ఏ ఆగు నా భర్త ఉన్నాడు కదా మీ తాంగా చెప్పింది కదా వాడంటే లేడు మీరు ఇద్దరు ఉన్నారు కదా. చెప్పిండు అమ్ముకుంటాం అన్నాడు కానీ మేము సరే అనలే మేము. ఆ, మీకు బొట్టు పెట్టి మంగళారతి నట్టి అమ్ముకుంటున్న తమ్మి అని చెప్తే అప్పుడు వచ్చి మాట్లాడతారా అదే బాబు ఇక్కడనే ఆపి అక్కడ ఆపి అందరు ఆపుకుంటున్నారు. ఆపకు అలాగే వాడు తలకే వెళ్ళగొట్టింది కదా నువ్వు కాళ్ళు కొట్టు ఆపాడు నువ్వు ఊకు కరెక్ట్ పాలగొట్టింది వాడు పెద్దోడా, ఎవడురా? మా అమ్మ పెద్దోడా, ఆగమ్మా మీరు ఆగుతున్నా నేను మీకు గౌరవం ఇస్తాను. మీరు పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి నేను నా కొడుకును కూడా ఆపుతాన్నా. మేము మౌనం వహిస్తున్నాము అంటే మీరు మౌనం వాయిస్తారు తలకాయలు మీరు వెళ్ళగొడతారు ఉన్నారు కాబట్టి కదా? మాట్లాడతారు. పెద్ద మనుషులు మీకు గౌరవం ఇవ్వాలి కాబట్టి ఆ గౌరవం వాళ్ళు నిలబెడతలేదు ఇవాళ. ఏది మీ గౌరవం ఎప్పుడు మా అమ్మ తలకాయ వెళ్ళగొట్టినాడే ఏంటి ఏ ఊగాను ఏంటిరా? ఆ, ఏంటిరా? కూర్చోవాలి. ఏంటి? కూర్చోరే. వాడెవడు మరి? వాడెవడు? వాడికేం అవసరం? వాడికేం అవసరం? వాడు నా భర్త కదా చేస్తున్నాడు ఎవరు? వంద సార్లు తలగొట్టి మీరు ఇప్పుడు రాదు ఆ, మరి గల్లకు పట్టాడు. అయ్యా అన్న, పెద్ద అది మనిషి. కాదమ్మా. ఒక ముచ్చట నేను చెప్పేది నువ్వు అయ్యా. ఇప్పుడు నా బిడ్డల పేరు మీద నా మొగడు సంపాదించింది, నా అత్త మామ సంపాదించింది నాకు ఇచ్చిర్రు. నా బిడ్డలకు లగ్గం చేసే సాతగాకును కట్నం పోయే సాతగాకును నా బిడ్డకు 2 ఎకరాలు చిన్న బిడ్డకు 2 ఎకరాలు ఇచ్చుకున్నా. వీళ్ళు అమ్ముకొని వీళ్ళు భూమి దున్నించుకొని పొలం ఏమన్నా చేసుకొని మేము ఇంకేం బీరు ఇచ్చుకుంటాం వాళ్ళకి ఏం అవసరం? ఎందుకయ్యా మధ్యలో వాడు ఆగమ్మా మన అంత ఊరల్లో ఒక విచారణ కద్దాం అడుగుదాం వాళ్ళని కూడా అడుగుదాం న్యాయం జరుగుతాడు చేద్దాం మీరు చెప్పురు మరి మీరు చెప్పినట్టే ఇంకా మరి. మనం న్యాయం ఎన్నడూ- న్యాయం ఎన్నడూ చేస్తారు మనిషి వచ్చినట్టు చేస్తారా? మౌనం వద్దాం కదా మౌనం. మరిది ఆయన ఉన్నప్పుడు వెనకప్పుడు ఉన్నప్పుడు ఆయన తోప అనేది అవసరం ఉన్నది కాబట్టి ఏంటి వాళ్ళ పేరుకి మేము అన్నతో మీకు రేటు పెట్టినప్పుడు కదా ఎవరు అన్న బరాబర్ చెప్పినవన్నా. ఇది ఒక్కటే ముచ్చట నేను అడుగుతాను ఇలా మీ ముంగట. భూమి అమ్మేటానికి మనుషుల్ని వేరే ఊరు నుంచి మనుషుల్ని తీసుకొచ్చే ముందు మరి భూమి అమ్ముతాన్నాము వేరే ఊరు నుంచి వస్తారు అమ్మ నువ్వు చెప్పలేదు వాళ్ళకు అమ్మాలనుకుంటున్నాము అని ఒక్క మాట నాకు చెప్పారు. బావ నా ముంగట్నే ఈ బావ ఎప్పుడు రాజేంద్ర బాబు పెద్దలు చెప్పి ఏ తాగిన కాడ ముచ్చటగా నువ్వు బాగా మాట్లాడతాను. అయ్యా చిన్న పిల్లకు పెళ్లి కుదిరినాడు ఇవాళ కాదు నిన్న కాదు. అది మీరు ఎట్లా మాట్లాడాలి అది మీరు ఎట్లా మాట్లాడాలి వదినే నువ్వు ఎవరికి ఎందుకు భూమి అమ్ముతాను నా కొడుకు ఆగు. పెద్ద మనుషులతో ఏది పెద్ద మాట్లాడుతున్నాను. మనుషులు అందరినీ అన్న ఒకటే ముచ్చట చిన్న పిల్ల పెళ్లి కుదిరినాడు. పెళ్లి కుదిరిన ఇంకా పెళ్లి చూపులు అయిపోయినాక మాట ముచ్చట అయిపోయినాక ఏదో కూర్చున్నాము ఇంత తీసుకున్నాం. ఆ ముచ్చట్ల ఆ తాగేటప్పుడు భూమి అమ్ముదాం అనుకుంటా అన్నాడు. అప్పుడే మా పెద్దోడు తొందరపడ్డాడు. వద్దు బిడ్డ లేడు వాడు ఉన్నాడు మీరు ఇక్కడ ఉంటారు వాడు నెగెత్తారు వాడు వచ్చి తలకాయ వెళ్ళగొడతాడు పడితే ఆమె ఆపిన. వాడు తలకాయ వెళ్ళగొట్టుకున్నది కదా ఒకసారి శుభకార్యం పెట్టుకున్నాము ఏదో ఖుషిగా తింటాన్నాం తాగుతున్నాము. ఆయన ఏదో తొందరపడి అన్నాడు. నువ్వు ఆవేశపడక బిడ్డ అని మావన్నే ఆపిన. అక్కడికి అయిపోయింది ఆ ముచ్చట. ఇది నాకు చెప్పినట్ట భూమి అమ్ముతున్నట్టు మరి ఎట్లా మాట్లాడతారు? రేపు పార్టీ వచ్చే రోజు ముందు రోజు నాకు వచ్చి చెప్పాలి వద్దా? బావా 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 కాదు. బావా మీరు తెలియకాలంలో అయితే ఆ రోజు మేము మా ముంగట ఈ చర్చ జరిగినప్పుడు ఏందా మరి అట్లా మాట్లాడతాను మాకు సంస్కారం ఉన్నది దావత్ల నా బిడ్డ పెళ్లి గురించి సంతోషంగా తాగుతున్నాం. ఆ లొల్లిలో నేను నీతో పెట్టినంత మంచిది కాదు. బిడ్డలు ఉన్నది ఇద్దరు బిడ్డలు కానీ చెప్పిన అమ్మ ఆగు నువ్వు సరే అక్కడ మా అమ్మ చెప్పలే మేము ఇవ్వలేం మీకు చెప్పలేం అది తప్పే. వీళ్ళు ఎట్లా రావాలి మరెవరో చూడ్డానికి వచ్చిరట కదా వదినే. ఆ భూమి వాళ్ళకి ఎందుకు అమ్ముతారు? నాకు 2 కొడుకులు ఉన్నారు. నీకు బయట పెట్టే రేటుగా నా రేటుగా నీకు నచ్చిన రేటే నేను నీకు పైసలు ఇస్తా నేను భూమి కొనుక్కుంటా నువ్వు వాళ్ళని నిల్లగొట్టు వదినా నువ్వు సామరస్యంగా ఇదే పెద్ద మనుషుల ముందు మాట్లాడిపోయావు. ఎట్లా ఇప్పుడు మీ మేనమా అంటే ఉన్నాడు కనీసం మరి బావా మరి ఇట్లా అక్క భూ అమ్ముతాడు మొన్న గొడవలు పెళ్లి చేసింది ఇబ్బంది అవుతుంది స్వయం ఇంటికో చెప్పడా ఎందుకు అని చెప్పా మేము భూమి అమ్ముతున్నామని ఊరంతా మైక్ పెట్టి సాధించాలా ఎందుకు మా మేము కూడా వేస్తాం మా అయ్య కూడా మీకు మస్తు చేసిండు మీరు అట్లనే పెరగలే మీరు అక్క పట్టుకునే అయిందా మీరు అక్క పట్టుకునే అయిందా
వచ్చి మరిది చెప్పిందానే బాగుంది చెప్పిందా మరి భాస్కర్ భూ అంతా చెప్పిందా అదంతా కాదమ్మా పెళ్లికి ముందు ఎన్నో తారీఖు అయిపోయింది ఒప్పుకుందరు పని చేస్తారు ముందుగా చెప్పా భాస్కర్ భూ అవసరానికి వాడుకుండా అమ్ముతారా మరి ఎట్లా అనేది మొదలు ఆలోచించండి ఒక్కటే అడుగుతా కొత్త భూ అన్నప్పుడు భూమి రైతే తీసి పచ్చిరా చెప్పాల్సిన బాధ్యత మరిది ఒక నిమిషం ఆగన్నా మరిది భాస్కర్ ని భూ మరిది అని కొత్తగా చెప్తానని ఎవరి పేరు ఉంటుందమ్మా ఎవరి పేరు ఉంటుంది అదేంటి భాస్కర్ రావాలి మనదమ్ముడు రాదా మరి ఇప్పుడు అక్కడ భాస్కర్ చెప్పొద్దా అంటారు పొద్దున భూ అయితే నేను చెప్పుకుంటా అమ్ముతా నేను పొత్తుందా అమ్మా బాబా మీ భర్త అన్నదమ్ముడు మీ భర్త కదా ఎట్లా వచ్చింది అది నా అత్తమామ సంపాదించిన అది వాళ్ళ అన్నదమ్ముడు కదా మళ్ళా నువ్వు చెప్పాలమ్మా తెలంగాణ భూములు అన్నదమ్ములకు మొదలు చెప్పి చెప్పినాక నువ్వు ఎవరికన్నా పెద్ద బిడ్డ చిన్న బిడ్డ మేనమా ఉన్న ముందుగా నీవు పెద్ద వచ్చి నీకన్నా సంస్కారం తెలియదా వచ్చి నీకు నూకేసి తప్పే కాకపోతే 100% తప్పు కదా భాస్కర్ కు నువ్వు మరీ మరి నేను భూ అమ్ముతానా మరి నీకు ఇద్దరు కొట్టున్నారు ముంగట మీరున్నారు మరి నీకు తోలేదు నేను అమ్ముతానా అని చెప్పవా మేనమా ఉండద్దా పదుల్లో సాలియపు అంటే బర్రె దుడ్డ నాదే ఎక్కడ నేర్చుకున్నారు ఈ సాలియప్పుడు నేర్చుకున్నారయ్యా మీరు చెప్పాలమ్మా వాళ్ళ భూమికి బాట మా అయ్య బతుకున్నప్పుడే ఉన్నది మేమెందుకు కొత్త ఇస్తాం అది నా పసుపు కుంకుమల కింద నా అయ్య నాకు ఇచ్చిండు గవానికి మేమెందుకు ఇస్తాం మార్కెట్ కట్టిస్తాడు అమ్ముతున్నా ఎవరికి చెప్పింది కొట్లాడుకునే పరిస్థితి రాగండి ఒక్క నిమిషం అరే చిన్న నీకు బాగా విలువలేదు ఎవరన్నా విలువ అదే బాబా నీ తమ్ముడు గెలుస్తాడా వాడు చూసుకునేది చెప్పినాక ఎంత అబద్ధం ఆడతాడు భాస్కర్ అబద్ధం ఎందుకు అంత చెప్పినాక మీరు ఆ రోజు చెప్పిన నా బిడ్డకు నాకు ఆయన ఏమంటాడు చేసుకో మాకెవరున్నారు అన్నారు భాస్కర్ నాకు కూడా కొడుకులు ఎవరు లేరు నా బిడ్డలు ఇద్దరు బిడ్డలు నాకు ఇద్దరు కొడుకు నా కొడుకు లేకున్నా కూడా నా భర్తున్నప్పటి నుంచి నాకు ఇద్దరు కొడుకు లెక్కనే మెదులుకుంటూ వచ్చినాం మెదులుకుంటూ వేసుకుంటూ వచ్చినాం అందరం ఒక్కొక్క నుండి కూడి అంత సంసారం మంచిగా ఎట్లా తీసుకున్నాం ఇద్దరు బిడ్డలు పెళ్లి కాగానే పెళ్ళైంది చూసినావు మేము పెళ్లి అయ్యాక చూసి గడ్డ పడ్డాం మీరు పెళ్లి అయ్యాక కడుపులో కత్తులు పెట్టుకున్నారు మీరు చూడ పెద్దమ్మ చెల్లె అక్క అనుకుంటున్నారు పెద్ద మనుషులు చెప్తలేరా న్యాయానికి లేవు స్థానం అన్యాయానికే ఉంది వాళ్ళని దాయించేందుకు మాకు ఎవరు లేరు మీరు అదే సాల్ చెప్తారు మీరు మాట్లాడారు మీరు సాల్ చెప్తారు పెద్ద పెద్ద
నీ అమ్మ మాట్లాడు మాట్లాడితే పెద్ద లేకపోతే న్యాయం మాట్లాడమంటాను, మాది అవసరం లేదు. వాడు వచ్చి నా అమ్మ తలకే నలకొట్టినా మంచిదే. ఈయన బావ అది తిట్టలేకనే తప్ప నేను చెప్పినది తప్పైతే నా తలకే మంచిదా? నేను మాట్లాడతా నువ్వు చెప్పావు నీ తమ్ముడు చెప్పాడు ఎట్లుంటుంది మా భూమి అమ్మితే తప్పు చేసింది మీరు నీకు దండం పెడుతున్నా, ఇప్పుడు అర్థం చేసుకో. ఈ తొవ్వ అనేది ఇవాళ భూమి అమ్ముకుంటే ఇవాళ తొవ్వ గుర్తొస్తుంది కదా, నా చేనులకు ఎట్లా అడుగు పెట్టాలని. మరి మా బాగున్నప్పుడు ఏం చేసిన గడ్డి వీకిళ్ళు. అప్పుడు గడ్డి వీకిళ్ళు. మా అన్న భూమి నా అయ్య భూమి, నా అయ్య భూమి, నా అయ్య భూమి, నా తాత భూమి, మీ అయ్య నా తాత, నా అయ్య, నీకే తాత, మా ఇచ్చిండు నీకు కొడుకు నేను మా ఇచ్చిండు కాకుండా బిడ్డలు మా అయ్య ఇచ్చిండు మా అయ్య ఇచ్చిండు మా అయ్య ఇచ్చిండు వినవడ్డా? నీ కొడుకులకే కాదు, ఆ తాత సంపాదించిన దానికి మేము నా చెల్లె కూడా హక్కే. ఇవాళ కొడుకులకే కాదు. ఆ బిడ్డలు బుధాలు వేసుకొని పెడితేనే ఇవాళ 4,000 బిడ్డ భూమి అమ్ముతారు. ఎక్కడ మీరయ్యా నా పెద్ద కొడుకు ఇల్లు కోసం పెట్టుకుంటాడు దాన్ని. అంటే నేను దిక్కు ఇవ్వలేరు, ఇలా మొగ దిక్కు ఇవ్వలేరు. ఇలా ఆడపిల్లలను తయారు చేసి మమ్మల్ని ఆగం చేసి మా అమ్మ తలకే నలకొడతారా? ఇదేనా అనుకున్నది? చుక్కన్న నువ్వు కూడా ఒక మేనమో ఒక ఆవేశపడతాడు ఒక నిమిషం కూర్చో. ఆవేశపడకపోతే వాళ్ళు అట్లా చేస్తారు. ఇప్పుడు పిల్లలు కూర్చోాలి చేసుకుని పొరపాటు మాట్లాడాలి పిల్లలు చేసుకుని పొరపాటు పైగా అన్న ఒక్కడే చెప్తున్నా. ఆగు. ఇటు విను. ఒక్క నిమిషం విను. ఒక్కడే చెప్తున్నా. దొబ్బేస్తే అడ్డం పడితే తలకే కలుగుతే సచ్చావు. మీరు సారీ చెప్పారు మా అమ్మని తీసుకొస్తారా? మరి ఏంటి మాట్లాడతారు? ఏం పెద్ద మనుషులు మీరు? కుటుంబ సమస్య అమ్మా ఇది. మరి కుటుంబ సమస్య మీ కుటుంబంలో వేసుకుంటాం. మీ దగ్గరికి ఎందుకు రావాలి? మీరు ఫిర్యాదు చేశారు కదా. ఎవరికి? మేము వీళ్ళకి చెప్పలే. మేము పంచాయతీలో తాగి నచ్చింది తప్ప మా ఊరు న్యాయం మాట్లాడు. మేము ఆడపిల్లలు, మాకెవరు ఎన్నికలు లేరు. మీ మొగోళ్ళు కదా, మీకు మీరే తాగకుండా తినుకుంటా మాకెవరు లేరనే కదా మీరు అన్యాయం మాట్లాడేది. ఒక మాట ఆయన చెప్తే మార్కెట్ ధర కంటే 10 రూపాయలు ఎక్కించుకుంటాను ఆలోచన ఇప్పటికైనా మేము అదే మాట ఇప్పటికైనా మేము అదే మాట నీకు అక్కకి మాట వాడా? మేము పుట్టలేదా? పోయింది మీకు ఏంటి మర్యాద? నువ్వు ఎన్ని మర్యాద ఎవరికి కావాలయ్యా? మా అయ్యకు మేము పుట్టినాం, మా తాతకు మేము గడప తింటాం. మీరు కాదమ్మా. ఆ కోట్ల కేసేసుకుంటే ఎవరు చెప్పాను? వీళ్ళు సారి చెప్తారు. సారి నీకే హక్కుందో నాకంటే హక్కుంది. ఇప్పుడు బాగా అమ్ముకునేది ఉంటే దానికో 20 లక్షలు 30 లక్షలు వచ్చు. మరి అదే ధర నువ్వు కట్టి కొడుకులు అనుకున్నారా? కానీ మీరు నా కొడుకులు కాదని అర్థమైంది. అదే అన్ని అవసరం వచ్చినప్పుడు మాకు ఫోన్ చేసినావు. ఇప్పటికి కూడా మిమ్మల్ని కాదనలేదా? మా పొలంలో అడుగు పెట్టేదాకా మాకు ఫోన్ చేయకపోతే నువ్వు ఎవరా బాగా చూపించండి చెప్పగానే అలాగే ఎన్నటికైనా నీ మరితో నీకు ఎన్నటికైనా ఉన్నందులో అవసరం పడుతుంది. ఇప్పుడు తెగ మాట్లాడుతున్నాడు. నువ్వు కోర్టు పోతా అమ్మా, నువ్వు ఆయన భూమిలో బిడ్డలు అడుగుపెట్టారు. నువ్వు కోర్టుకు చూసా మాట్లాడదా మన ఊర్లో అందరూ ఉండగా మాట్లాడతా నువ్వు కోర్టు పోతావా? చచ్చిపోయిన కాడి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఆ పొలం దున్నింది నా కొడుకులే, ఆ పొలానికి మందులు చల్లింది నా కొడుకులే, ఆ పొలానికి మందులు కావాలంటే పట్నం పోయి తెచ్చింది నా కొడుకులే, ఇతరాలు చల్లింది నా కొడుకులే. ఏమన్నా కైకిళ్ళు ఇచ్చినవా?
నేనేమంటున్నా ఒకటే ముచ్చట, కొడుకులు అనుకొని చేయించుకున్నది కదా, అనుకోని మార్కెట్ ధర కలవది. నువ్వు మార్కెట్ ధర కట్టి అంటే మరి నా కొడుకులు చేస్తే అంటే పాలే వాళ్ళకి ఎక్కినావు మా అమ్మ కూలలో పెట్టి మందు వాళ్ళకి చల్లిన మా అమ్మ మందులు పైసలు ఇచ్చే మందు చల్లేదు. నువ్వు ఎక్కడ వచ్చి ఇగో పెద్దోళ్ళు సారా వీళ్ళు పాలే పగ చూపిస్తారు. అన్నదమ్ముల కొట్లాట గట్టి కాడ కొట్లాట ఎట్లుంటుందో గట్టి ఉంది మాది. దయచేసి దండం కూర్చో, ఒక్క నిమిషం కూర్చోరు. నువ్వు తీసుకుపోయి అన్నల గుడి కాడ రాయిపిస్తారా? నేను చూసినా తాగిచ్చినవరా. అరే అన్యాయంగా మా సొమ్ము తిని మేము మందు తీసిపోతే నాశనం అయిపోతారు. కానీ మేము అంటలేము. 10 రూపాయలు తక్కువైనా మా దగ్గర వాళ్ళందరూ మీరందరూ ఒక్కటేరు. సరే మాకు న్యాయం జరగకపోయినా ఊళ్ళో జరగకపోయినా ఊరతో జరుగుతాయిరా. ఇవాళ రేపు కొడుకులకే కాదురా హక్కు, ఆడపిల్లలకు కూడా ఉంది. ఇనవంటరా సరే మమ్మల్ని ఊరన్యాయం చేసిన కోర్టులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నమ్ముకుంటారు. పెద్ద ఇప్పుడు మమ్మల్ని అంటే మా అక్కని ఆరాధన కోసుకుంటున్నారు. వీళ్ళు ఇవన్నీ సాధించాలి చెప్తారు కదా, వీళ్ళు వేసే కథలు వేరే. అవునా, ఆడ మనుషులు తొందర ఉంటుంది. ఒక పేరమావు 10 వేల పంచాయతీ చెప్తావు, నువ్వు కూడా నిదానం కూర్చోవాలి. కూర్చో కూర్చో చెప్తావు, కూర్చో. పోతట్లే పెద్ద మనిషి కూర్చో. మాతో నువ్వు మాట్లాడాలా, పెద్ద మనిషి కదా నువ్వు. ఆడలేదు నువ్వు వేరే వాళ్ళ పెద్ద మనిషి కదా, నువ్వు ఎట్లా పోతావు? లేచి కూర్చో, వచ్చి కూర్చో, కూర్చొని మాట్లాడాలి. పోతే పెద్ద పోతే మీరు ఇప్పుడు ఇంకో సార్ దున్నుకుంటారు కదా, అడుగు అడుగుతారు. నాగలు కూడా కట్టారు పోల్లా. ఎట్టు దాటితే కాళ్ళు ఏమనుకుంటారు? అందరూ ఊరగా ఒకటి అయితే ఎట్లా వస్తారు? పోరి ఊరుగా అట్లా దుంటారా ఇప్పుడు.